అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారి గెలుపు కోసం ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కోసం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, వారితో పాటుగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మూల రవీందర్ రెడ్డి గారు, రేకుర్తి గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు। ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది। ఈ పూజల్లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు గెలుపు సిద్ధించాలని వారు కోరుకున్నట్లు తెలియజేశారు। వారితో పాటుగా స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రీమతి చెక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాంద్ గారు, అలాగే 19వ డివిజన్ అధ్యక్షులు అస్తపురం రమేష్ గారు మరియు 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతాల మల్లేశం గారు, ఎస్సీసీఎల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం లక్ష్మీనారాయణ గారు, ప్రజా సంఘాల జేఏసీ నాయకురాలు లత గారు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి। కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకార భాస్కర్ రెడ్డి గారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది। ఆ సందర్భంగా వారిని ఆత్మీయంగా సన్మానిస్తున్నటువంటి స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ మూల రవీందర్ రెడ్డి గారిని కూడా అలాగే వారిని ఆత్మీయంగా సన్మానిస్తున్న దృశ్యం। भद्रं कर्णेभिः शृणुयाम भद्रं पश्येमक्षवीर्यजत्रः स्थिरैरङ्गैः तुष्टुवागं स्वस्तानुभिः विषेमा देवायुतं यदायुः स्वस्ति न इन्द्रावृद्धशिवः स्वस्ति न पूषा विश्ववेदः स्वस्ति नस्ताराक्षो वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु। हिरण्यवर्णं हरिणीं सुवर्णः रशस्त्रजाः రేకుర్తి గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి గెలుపును సిద్ధించాలన్న ఉద్దేశంతో పూజలను నిర్వహిస్తున్నారు। అతి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, వారితో పాటుగా మూల రవీందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, అలాగే స్థానిక నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు। आकाश
విరాట్ నామదేశ్య వేద్ నామదేశ్య మాతృశ్రీ అనసూయమ్మ నామదేశ్య యజమానస్య సకుటుంబస్యార్థం వెన్నెల గోత్రోద్భవస్య వెంకట రవీంద్ర నామదేశ్య లక్ష్మీ నామదేశ్య రాహుల్ రెడ్డి నామదేశ్య పురుషాల గోత్రోద్భవస్య విక్రమ్ రెడ్డి నామదేశ్య నవ్యశ్రీ నామదేశ్య మాతృశ్రీ సుగుణమ్మ నామదేశ్య సకుటుంబస్యార్థం అనంతరి గోత్రోద్భవస్య రవీష్ నామదేశ్య ధర్మపతి మాధవి నామదేశ్య మైత్రి నామదేశ్య వర్షిత్ నామదేశ్య సహకుటుంబస్యార్థం యజమానస్య గోత్రానాం అనంతరి గోత్రోద్భవస్య నామదేశ్య వంశిక్ష నామదేశ్య యజమా సహకుటుంబస్యార్థం పాలయ గోత్రోద్భవస్య లక్ష్మీనారాయణ నామదేశ్య జీవన్ జ్యోతి నామదేశ్య సాయి నామదేశ్య సాహిత్య నామదేశ్య సహకుటుంబస్యార్థం శివగోత్రోద్భవస్య పర్వత మల్లేష్ నామదేశ్య లక్ష్మీ నామదేశ్య విక్రేష్ నామదేశ్య శ్రీకాంత్ నామదేశ్య విష్ణు నామదేశ్య సహకుటుంబస్య అందరూ కూడా చేతులు జోడించి గోత్ర నామాలతో స్వామివారికి వచ్చినట్టుగా మన ఇట్లా ఉన్నట్టుగా పట్టుకొని ఈ మంత్రంలో పూర్తులు కూడా స్వామివారికి విజ్ఞాపించుకొని శ్రద్ధగా చేతులు జోడించి స్వామివారికి వచ్చినట్టయ్యా అనండి అమోఘం పుండరీకాక్షం నరసింహం నైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం ప్రదాయకం సుగుణాంశ గుణాపీతం గరుడధ్వజం జనార్దనం జ్ఞానానందం జానకీవల్లభం హరి సదా ఈ కార్యక్రమంలో నరసింహస్వామి పుణ్యక్షేత్రే రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు కూడా పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. విజయ అభయ వాయు ఆరోగ్య ఐశ్వర్య దినదిన విద్య ఉద్యోగ వ్యాపార ఉన్నత అధికార సిద్ధిరస్తు సకల దేవత లక్ష్మీ నరసింహస్వామి ప్రసాద సిద్ధిరస్తు. పూజలో పాల్గొన్న స్థానిక మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, అకార భాస్కర్ రెడ్డి గారితో, మూల రవీంద్ర రెడ్డి గారితో పాటుగా స్థానిక నాయకులు ఆలయ పూజారి సీనయ్య గారి ఆశీర్వాదం తీసుకున్నటువంటి దృశ్యాలు. భాస్కర్ రెడ్డి గారికి ఆత్మీయ సన్మానం. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా రేకుర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను దర్శించుకున్నాం. దీనిలో విశేషత ఏంటంటే, రేపు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కరీంనగర్ విచ్చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం కావాలని చెప్పేసి, అలాగే మా అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు
కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. మరి మేము ఇక్కడ కోరుకున్నది దేవుడిని పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, అలాగే కవ్వంపల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో మా అభ్యర్థి రాజేందర్ రావు గారు అఖండ మెజార్టీతో విజయం సాధించాలని కోరుకున్నాం. మరి ఈ రోజు చూసుకుంటే ఒక ఆనతి కాలంలోనే, అంటే టికెట్ లేటుగా వచ్చినా కానీ అంతే స్పీడ్గా అందరికన్నా ముందంజలో ఉన్నటువంటి రాజేంద్రరావు గారు ప్రతి మండల్ లెవెల్లో, కరీంనగర్ పట్టణంలో ప్రతి కార్నర్లో, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని కోణాల్లో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో పర్యటించి మరి ప్రజల మన్నలను పొందుతా ఉన్నాడు. యువ నాయకుడు, వారి తండ్రి గారైన కీర్తిశేషులు జగపతిరావు గారు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవ, ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పుడు తలుచుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా నీళ్లు, వాటర్ తాగుతున్నారంటే వాటర్ ట్యాంకులు యుద్ధ ప్రాతిపదిక మీద కట్టించినటువంటి జగపతిరావు గారు మరి వాటర్ సోర్స్ను అంతటికి విస్తరించిన ఘనత మరి వారికి దక్కుతుంది. వారు చాలా నీతి నియమాలు కలిగినటువంటి కుటుంబం. మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన రాజేంద్రరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపేయాలని ఈ లక్ష్మీ నరసింహస్వామి గారి సన్నిధిలో మరి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. తప్పకుండా విజయం ప్రాప్తిస్తుంది. అందరూ ఒక హోప్తో ఉన్నారు. మరి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, అటు బీఆర్ఎస్ కానీ, ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ, మరి వారి నాయకులు, వాళ్ళ నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం పోతా ఉన్నది. కేవలం అబద్ధాల పుట్ట మీద వాళ్ళు ఈరోజు ఒక బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ కూలిపోయే బిల్డింగే కానీ వాళ్ళు చెప్పే మాటలు అది నిలబడే బిల్డింగ్లు కాదు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఈ దేశానికి, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మరి దేశంలో ప్రధాని రాహుల్ గాంధీ గారు కావాలి. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధాని అయిన తర్వాత ఈ దేశమే ఒక దిశ దశ అన్నీ కూడా మారిపోతాయి. పేద బడుగు బలహీన వర్గాలకు పూర్వవైభవం వస్తుంది. మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి వాళ్ళు ఏమైనా అంటే 400 సీట్ల మీద గురిపెట్టినామంటున్నారు. ఎందుకంత 400 సీట్ల మీద మీకు గురిపెట్టవలసిన అవసరం? అది 2/3 మెజార్టీ వస్తే ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క రాజ్యాంగ పరిధులను వాళ్ళు తుడిచేద్దామని చూస్తూ ఉన్నారు. రాజకీయ రిజర్వేషన్లు కానీ, విద్యా రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క రిజర్వేషన్లన్నీ తుడిచిపెట్టి ఒక కొత్త సాంప్రదాయానికి తెరదిద్దామని చూస్తూ ఉన్నారు. మరి భారత ప్రజలు ఇది ఒప్పుకోరు. ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో కేవలం బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన హామీ ఏంటంటే కులగణన చేసి ఏ వర్గం ఎంత ఉంటే అంత అనుభవించాలి, ఆ యొక్క ఫలాలు అనుభవించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పోతా ఉన్నారు. మన ఇక్కడ తెలంగాణలో కూడా మరి పొన్నం ప్రభాకర్ గారి బీసీ శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో మన అసెంబ్లీలో ఆల్రెడీ కులగణన తీర్మానం చేసి సభ్యులకు పంపించారు. మరి అందరూ కూడా ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ఒక కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించండి. ఏదైతే బీజేపీ ఒక మతోన్మాద పార్టీ ఈ దేశంలో అశాంతి అలజడి చెలరేపేందుకు ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. కాబట్టి వాళ్ళ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనవిస్తూ, తప్పకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మేము ఇవాళ పూజ చేశాం. రాజేంద్రరావు గారి గెలుపు తథ్యం, తప్పకుండా గెలుస్తారు. పొన్నం ప్రభాకర్ గారు ఆ హర్షణలు కృషి
కృషి చేస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యేలు కూడా గెలిచిన దగ్గర ఎమ్మెల్యేలు కూడా వారి శ్రీనివాస్ కానీ, మేడిపల్లి సత్యం కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా కూడా ఒక యజ్ఞం లాగా అన్ని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా గెలుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గుర్తుకే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అశోక్ గారు తీసుకురా, నేనే ఇద్దాం అందరం, నేనే ఇద్దాం, నేనే ఇద్దాం, నేనే గద్దునే. ఆకారపు భాస్కర్ రెడ్డి గారితో స్థానిక నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ మీసాల మల్లేశ్వర గారు, లత గారు, మహిళా నాయకురాలు తదితరులు. రేకుర్తి మాజీ ఎంపీటీసీ చెప్పుల నగరాణి మల్లేశ్వర గౌడ్ గారు స్థానిక నాయకులను పరిచయం చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆకారపు భాస్కర్ రెడ్డి గారికి మరియు మూల రవీంద్రరెడ్డి గారికి డివిజన్ మరి రేకుర్తి మరి మల్లేశన్న ఆధ్వర్యంలో, మరి ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో, మరి మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈనాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలవాలని మరి ఆ దేవునికి అర్చన చేయడం జరిగింది. ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. మరి వారు ఆయురారోగ్యాలతో పాటు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి మేము ప్రార్థించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈనాడు కాంగ్రెస్ పార్టీని బలపరిచినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఆకార భాస్కర్ రెడ్డి అన్న గారికి, మరి గౌరవులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి మా డివిజన్ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రచారంలో భాగంగా రేపు కరీంనగర్లో రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఉన్నందున ఈరోజు మా కోఆర్డినేటర్ ఆకార భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేయడం జరిగింది. రేపు జరగబోయే రాహుల్ గాంధీ గారి సభకు రేకుర్తి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరిస్తామని చెప్తూ వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపేయడానికి రేకుర్తి గ్రామంలో ఎంతో కృషి చేసినామని తెలియజేస్తున్నాను. అస్తపురం రమేష్ 19th డివిజన్ అధ్యక్షుడు, అండ్ తిరుమల గారు ఇన్ఛార్జ్, లక్ష్మణు, ఇట్లపల్లి శ్రీను, సాయి, తర్వాత చంద్రయ్య గారు, యాదగిరి, సర్పంచ్ మల్లేశం గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మాజీ ఎంపీటీసీ గత్తుల నాగరాణి గారు కూడా విజయవంతంగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే బిల్డర్ అసోసియేషన్ అస్తపురం నారాయణ గారు కూడా వాళ్ళ సంఘం తరఫున కూడా పెద్ద సంఖ్యలో విచ్చేస్తా అని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.